చేసుకోవాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. ఇతర రాష్ట్రాల్లో రిక్రూట్మెంట్ పైన దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించినట్టుగా సమాచారం. అప్రమత్తమైన తెలంగాణ పోలీస్ ప్రాణహిత గోదావరి నది తీర ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. మత్స్యకారులు పడవల యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేసినట్టుగా సమాచారం. కొత్త వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరినట్టుగా తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెంకు డీజీపీ రవిగుప్తా చేరుకున్నారు. సరిహద్దు జిల్లాల ఎస్పీలు కేంద్ర బలగాలతో రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని మావోయిస్టుల కదలికలపై సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్స్ ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సేఫ్ జోన్ కోసం వెతుకుంటున్న మావోయిస్టులు తెలంగాణ వైపు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏకంగా డీజీపీ రవిగుప్తా భద్రాద్రి కొత్తగూడెం చేరుకుని సరిహద్దు జిల్లాల పోలీసులు అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ లేదా ఏఓబీ సరిహద్దుల్లో మావోలు శిబిరాలను ఏర్పాటు చేసుకోబోతున్నారన్న సమాచారంతో ఇక దాంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రిక్రూట్మెంట్ పైన మావోయిస్టులు దృష్టి సారించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అటు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో లోకల్ పోలీసులు అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. వరుస ఎన్కౌంటర్ లో భారీగా సహచరణ కోల్పోయిన మావోయిస్టు పార్టీ ఎదురు దెబ్బలు తీసేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో అటు ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు ఇటు భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో సమాయత్తమవుతున్నట్టుగా సమాచారం. ఉదయ్ దండకార్యాన్ని పూర్తిగా భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వందలాది మంది ప్లాటూన్ బలగాలతో ఎక్కడికక్కడ క్యాంపులు ఏర్పాటు చేసిన పోలీసులు తాజాగా మరికొన్ని వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి వ్యూహాలతో బలగాలు ముందుకు వెళ్తున్నాయి, అలాగే తెలంగాణ పోలీసులు ఏ రకంగా అప్రమత్తమవుతున్నారు? మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సమాధాన్ పేరిట ఒక సైనిక చర్యను దండకారణ్య వ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఆ సైనిక చర్యను ఎక్స్టెన్షన్ చేస్తూ ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల రాజధానిగా ఉన్నటువంటి అబూజ్మన్ ను ఛేదించే లక్ష్యం దిశగా ఇప్పటికే భద్రతా బలగాలు పెద్ద ఎత్తున